యేసు నామంలో అందరికీ వందనాలు, శుభోదయం. ఈ ఉదయకాల సమయంలో యేసయ్య మాట వినుటకు ప్రేమతో నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. అనుదినము ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు మనం వినుట ద్వారా మన జీవితాలు ధన్యమగును. యేసు ప్రభు వారి యొక్క మాటలు మనకు చక్కని మార్గంలో నడిపించు. లోకంలో ఎక్కడైతే మన సమస్యలు ఉన్నాయో, దేన్ని బట్టి అయితే మనం స్ట్రగుల్ అవుతున్నామో, యేసు ప్రభు వారు ఆ పరిస్థితులన్నీ కూడా దాటించి తన మాట వినేవారికి క్షేమకరణ మార్గంలో, దీవెనకరణ మార్గంలో, సుఖవంతమైన మార్గంలో నడిపించుటకు అనుదినము తన యొక్క మాటల ద్వారా ఆయన మనం సంధిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 19, 20, 21 వచనాలలో యేసు ప్రభువు వారు చాలా లోతైన ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తున్నారు. అనేక మంది జనములు ధనం కొరకు దైవాన్ని కొలవడానికి వస్తారు. ధనం ఉంటే చాలు, అన్నీ అయిపోద్ది అంటారు. దేవునికి మొక్కుకున్నప్పుడు కూడాను ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైన వస్తువులు, అనేకమైన అక్కర్తలు కోరుకుంటారు. ఉద్యోగాలు, గృహాలు, భూములు, ఆస్తులు, అంతస్తులు కోరుకుంటారు. కానీ దేవుని కోరుకో. దేవుడు అవన్నీ ఇస్తే అనుభవించడానికి ఆశిస్తారే తప్ప, అయ్యో దేవుడా నువ్వు మాకు కావాలి, నువ్వు మాతో ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి, ప్రార్థన బట్టి దేవుళ్ళు నడవటానికి అనేక మంది వెనకంచి వేస్తారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య ఈ ఉదయకాలంలో మనకు సెలవిచ్చిన మాట ఏమిటంటే, లోకంలో మీ కొరకు ధనం కూర్చుకునవద్దు. ఎందుకు ఆయన మాట చెప్పాల్సి వచ్చింది? పరిశుద్ధ గ్రంథులకు వేదాంతి ఏమంటాడంటే, ధనాపేక్ష సమస్త కీడుకు మూలము. డబ్బు సంపాదించాలి, ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, నాకు డబ్బు ఉంటే చాలు అనుకునేటటువంటి వ్యక్తులు చాలా సమస్యలు పడతారు, శోధనల్లో పడతారు, చాలా భయంకరమైన కష్టాలు అనుభవిస్తారు. యేసయ్య అందుకు అంటున్నారు, ధనాన్ని ఎప్పుడు కూడా నువ్వు ఆశించొద్దు. ధనం అది నీతో ఉండదు. నువ్వు ఆశించి దోచుకొని దోపిడీ చేసి అన్యాయంగా క్రమంగా నువ్వు తెచ్చి ఉంచుకున్నా ధనము నీతో ఉండదు. దేవుడే నీతో ఉంటాడు, దైవమే మనతో ఉంటాడు తప్ప ధనము మనతో ఉండదు. మనతో ఉండని దాని కొరకు ఆరాటపడి మనుషులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ధనవంతుల వాళ్ళని ఆరాటపడి అనేక మంది జీవితాలను ముంచివేసి నష్టపు కూపములో మునిగిపోతున్నారు. ఈరోజు యేసయ్య తెలియజేస్తున్న వాక్యము, మీరు ధనవంతులు అవ్వడానికి ఆశపడవద్దు, లోకంలో ధనం కూర్చుకోవద్దు. దాని ద్వారా అది మీకు క్షేమము కాదు. ఎందుకు అంటే, ఎక్కువ ధనం ఉన్నప్పుడు మీరు ఒకవేళ దాచిన చోటు తెలిసినప్పుడు దొంగలు దోచుకుంటారు. చాలాసార్లు మనం ఎక్కడో రహస్యమైన స్థలంలో ఉంచినా అది పాడవుతుంది. ఎవరికి తెలియకుండా వేరే వారికి వడ్డీకి మనం ఇచ్చి, వేరే వారికి మనము పంచిపెట్టి, నా కొడుక్కి తెలియకూడదు, నా కూతురికి తెలియకూడదు, నా భార్యకి తెలియకూడదు, నా భర్తకు తెలియకూడదు అని రహస్యంగా మనం ఇతరులకు డబ్బులు ఇచ్చడం ద్వారా ఒకవేళ రేపు నువ్వు చచ్చిపోతే ఆ డబ్బులు వారు హాయిగా తింటారు, నీ కుటుంబం మాత్రం రోడ్డు మీద పడతారు. దేవుడు నీకిచ్చినది సంతోషంగా నీ భార్య బిడ్డలతో అనుభవించు. నువ్వు దాచుకొని దోచుకొని ఇతరులకు ఇచ్చి నేను మంచి పేరు సంపాదిస్తానంటే ధనము మంచి చేసినట్టు కనిపిస్తుంది, కానీ తేడా వస్తే ఆ ధనమే నీకు దరిద్రునిగా లోకంలో చెడ్డ పేరు తెచ్చి పెడతావు. అది ఎంత మంచి చేస్తుందని దాని మీద మనసు పెడతావో అంతకన్నా అధ్వానమైన స్థితిలోనికి నిన్ను నెట్టివేస్తాను. ధనము ద్వారా నువ్వు సహాయం చేసిన మనుషులు ఎవరు నీతో ఉండరు.
ఆత్మీయంగా దైవాన్ని నువ్వు నడిపించి దేవుని సన్నిధికి నడిపించే ప్రజలు మాత్రమే నీ సాక్ష్యం, నీ ప్రార్థన, నీ జీవితం ద్వారా ప్రభావితమైన వారు నిన్ను గుండెలో జ్ఞాపకం ఉంచుకుంటారు. అందుకే ధనమా దైవమా, ఈరోజు యేసయ్య చెప్పే అమూల్యమైన మాటల్లో ఆయన అంటున్నారు, ధనము కూర్చుకుంటే అన్నీ నువ్వు పోగొట్టుకుంటున్నావు, అయితే పరలోకము కొరకు ధనము కూర్చుకొనుడి అన్నాడు. పరలోకానికి ఎలా మనం ధనం కూర్చుకుంటాం? దేవుని కొరకు మనము, దేవుని సేవ కొరకు మనము ఖర్చు పెట్టాలి. దేవుని పరిచర్యలో అనేక ఆత్మలను ప్రభు వైపు నడిపించాలి. దేవుని పరిచర్యలో మన కుటుంబాలు వాడబడాలి. మనకు వచ్చిన ప్రతిదీ కూడా దేవుని మహిమ కొరకు వాడుకున్నప్పుడు అది పరలోక రాజ్యంలో మన కొరకు దాచబడుతుంది. భూలోకంలో ఎంతమందికి ఎన్ని విధాలుగా మనం ఇచ్చినా అది పరలోక రాజ్యంలో ఒక్క పాయింట్ కూడా మనకు లాభము లేదు. ఎందుకంటే మన క్రియలను దేవుడు చూస్తాడు. మనం ఏం క్రియలు చేస్తున్నామో, మనము ప్రజల కొరకు ఆశపడుతున్నాం కానీ ఆ ప్రజలు మనతో ఉండట్లేదు కదా. మనం ఎంతో విచ్చేసి వారు మనతో మంచిగా ఉంటారు అనుకుంటాం, కానీ అది అసంభవం. ఆ డబ్బు ఉన్నంత వరకే నిన్ను ప్రేమిస్తారు, డబ్బులు అయిపోయిన తర్వాత నిన్ను వెంట పెడతారు. చాలా దారుణమైనటువంటి సంఘటనలు మధ్యకాలంలో అనేకమైన వార్తలు మీరు వింటున్నారు. కానీ యేసయ్య మాట విన్న ప్రభు అంటున్నాడు, మీ ధనం ఎక్కడో మీ మనసు కూడా అక్కడే ఉంటుంది. మీరు మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించలేరు, స్తుతించలేరు, ఘనపరచలేరు. కారణం ఏమిటి అంటే, మీరు ధనం ఉంచిన చోటే మీ మనసు అంతా ఉండిపోయి ఇంటికి తాళలేసానో లేదో, ఆ డబ్బులు ఏమిటి, ఎలా చేయాలి, వారు ఆ డబ్బులు ఇస్తామన్నారు అని చెప్పి ఎప్పుడు గందరగోళంగా ఆ మనసులో ఎవరెవరికి ఇచ్చిన డబ్బులు కానీ, ఎవరు మనకి ఇవ్వాల్సిన డబ్బుల గురించి కానీ ఆలోచిస్తూ ప్రార్థనలో, వాక్యంలో తగ్గిపోతాం. అగురు అనే భక్తుడు అంటాడు, లోకంలో నాకు ధనవంతులు చేయొద్దు, అలాని కడు బీదవానికి కూడా చేయొద్దు. ఏ రోజుకి ఏం కావాలో అది నాకు అనుగ్రహిస్తే చాలు ప్రభువా. ప్రతి దినము అనుదిన అక్కర్లు తీస్తే చాలు. ఆయన ఒక గొప్పవాడు, కానీ తను దేవునికి చేసే ప్రార్థన చాలా సింపుల్గా ప్రార్థన చేశాడు. ఈ 2 మనవులు నా జీవితంలో నెరవేర్చు అంటాడు. ఈరోజు వేసి అంటున్నాడు, ధనం మీద మనసు పెట్టుకోవద్దు. ఒకవేళ నీకు ఏమైనా ఉంటే అది దేవుని కొరకు ఖర్చు చేయి. ఎందుకంటే రేపు నువ్వు ఉండబోయేది భూలోకంలో కాదు, పరలోకంలో. పరలోకం కొరకు ధనం చేకూర్చాలి, సమకూర్చాలంటే నీ కష్టార్జితాల్లో నువ్వు దేవునికి ఇచ్చే అనుభూతి నీకు ఉండాలి. నీ రాబడిలో నీ 10వ వంతు దేవునికి ఇచ్చే స్థాయి ఉండాలి. దేవుని కార్యం ఏదైనా జరుగుతుందంటే దాని కొరకు మనసు పెట్టి నువ్వు ఖర్చు పెట్టగలగాలి. అవే పరలోకంలో నీకు ధనము. పరలోకంలో కూర్చుకునుట దేవుని సేవకై, దేవుని సంఘానికై, దేవుని మహిమ కొరకై నువ్వు చేసే ప్రతి నీ ఖర్చులు దేవుని జాబితాలోనికి వెళుతుంది. లోకరీత్యా నువ్వు చేసే ఖర్చులు, నువ్వు ఎవరికి ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు, ఎన్ని ఫ్లాట్లు, ఎన్ని ఇళ్ళు కట్టించి ఇచ్చావు, ఎంతమంది జీవితానికి ఎన్ని విధాలుగా నువ్వు సహాయం చేస్తున్నానని అనుకుంటున్నావో అవన్నీ బుగ్గి అయిపోతుంది. అది ఎవరు గుర్తుంచుకోరు. తర్వాత నిన్ను అసహించుకుంటారు. దేవుని వాక్యం ఎంతో మాట్లాడుతుంది. మీ మనసు ధనం మీద కాదు, దేవుడి మీద పట్టాడు. భక్తుడైన పౌలు అంటాడు, భూలోకంలో ఏవైతే నాకు లాభకరమని అనుకున్నానో, గొప్పగా ఎంచుకున్నానో, దేవుని నేను పొందిన తర్వాత పరలోకంలో నా ప్రభు ప్రక్కనే కూర్చోవాలి అనే అనుభూతి నాకు తాకిన తర్వాత ఆ పరలోకమే గొప్ప మహాభాగ్యమని ఎంచుకొని భూమి
మీద నాకు లాభకరంగా ఉన్నవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను అంటాడు ఆయన. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, భూలోకంలో ఉన్న ఆ ధనము మీద నువ్వు మనసు పెట్టుకోవద్దు. సంపాదించాలి, అభివృద్ధి పొందాలని దేవుడికి ఒక ప్రార్థన మనం చేయాలి. ప్రభువా, అనుదినము నాకు కావలసిన ఆహారము, వస్త్రము, నాకు కావలసిన అక్కర్తలు తీర్చు. నేను నీ దగ్గరికి వచ్చే వరకు ఏ లోటు రాకుండా నన్ను కృప చూపించు. దేవునికి మనం అడగాలి. అదే సమయంలో మనకొచ్చిన వాటిలో ప్రభు రాజ్యానికి, ప్రభు పరలోక రాజ్యంలో మనం అధికమైన ఆశీర్వాదాలు పొందడానికి ప్రభు కొరకే మనము పని చేయాలి. మనకున్నవన్నీ కూడా నువ్వు ప్రభు కొరకే అర్పించాలి. పౌలు అనే భక్తుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మాసిదోనియా సంఘం గురించి ఆయన ప్రస్తావిస్తూ, వారు పేదవాళ్ళు, వ్యాపారం చేసుకుంటూ బ్రతికిన వాళ్ళు, కష్టపడి బ్రతుకుతున్న వాళ్ళు, కాకపోతే దేవుని మందిరపు సేవ గురించి కానీ, దేవుని పరిచర్య గురించి కానీ వారు ఏం చేశారు అంటే తమకు తామే దేవునికి ఇచ్చుకున్నారట. అంటే ఎక్కడ ప్రభు పరిచర్య జరిగితే అక్కడికి వెళ్ళి వారు పౌలుకి సహాయం చేయడం ఒక వంతు అయితే, మరొక వంతు వారు పౌలు భక్తునికి తమ రాబడిలో చాలా వరకు ధన సహాయం చేస్తూ ఆయనకి ఎన్నో విధాలుగా తోడ్పడి పరిచర్యలో వాడబడ్డారు. అందుకే అంటాడు, వారు ఇంతగా చేస్తారని మేము ఊహించలేదు. పరలోకం కొరకు మీరు ధనం కూర్చుకోవడం అంటే చాలామంది పేదవాళ్ళైన వారు దేవునికి ఇచ్చే విషయంలో చాలా ఆసక్తిగా ఉంటారు, కానీ బాగా సమృద్ధి కలిగిన వారు లెక్క చూసుకుంటారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, పరలోకంలో దేవదూత ఒక మాట రాయించాడు ప్రకటన గ్రంథంలో, ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయి. వారు తమ ప్రయాస మానుకుని విశ్రాంతిలోనికి చేరు. వారి క్రియలు వారి వెంట పోవును. దేవుని కొరకు నువ్వు ఏ మంచి పని చేశావు సహోదరి, సహోదరుడా? దేవుని కొరకు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? దేవునికి ఎంత నువ్వు సంపాదించుకున్నావు? దేవుని కొరకు నువ్వు ఏం చేయగలిగావు? అది నువ్వు ఒక్కసారి ప్రశ్నించుకో. ఒకవేళ నీ లెక్క పూర్తి కాకపోతే ఈ సందేశం వింటుండగానే ఆలోచించు. లోకం కొరకు ఎక్కడైతే నువ్వు ఉండవో, ఎక్కడైతే నీ జీవిత కాలం అంతా ఉండవో, అక్కడ కోసం ఎందుకు నీ సర్వస్వాన్ని ధారపోసి నువ్వు బాధపడ్డావు? నువ్వు ఉండబోయేది పరలోక రాజ్యం. ఇక్కడ నీ ఆయుసు కేవలము 60, 70, 80 సంవత్సరాలు, కానీ 1000 సంవత్సరాలు ఉండబోయేటటువంటి రాజ్యము దేవుని రాజ్యం. ఆ దైవ రాజ్యములో నువ్వు ధనము కూర్చుకోవాలి, సమృద్ధి కలిగిన బిడ్డగా జీవించాలి. అక్కడ నీకు బహుమానము రావాలంటే యేసయ్య చెప్పే మాట వింటున్నావు కదా, ఈ రోజు నుంచి నాకు ఈ లోకంలో ఏమొద్దు ప్రభువా, నీ కొరకు నేను జీవిస్తాను, నీ మహిమ కొరకు జీవిస్తాను. నేను ఇక్కడ ఎంత నీకు నేను అర్పిస్తున్నానో పరలోకంలో దానికంటే అనేక రెట్లు నేను పొందుకుంటాను. ఈ లోకంలో ఎంత నేను లోకం కొరకు ఖర్చు పెట్టి సంపాదిస్తున్నానో రేపు లోకస్తులు అది తింటారు. నాకు పరలోకంలో అయితే ఒట్టి చేతిలో నేను నిలబడాల్సి వస్తుంది. కనుక నేను పరలోకం కొరకు ధనం కూర్చుకోవాలంటే నీ పరిచర్యలో నీకు మహిమకరంగా జీవించడంలో నన్ను వాడుకో ప్రభు అని అర్పించుకుందామా? తలలుంచుకొని దేవునిలో మనము ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలములో ధనమా దైవమా అనే అమూల్యమైన అంశమును మాకు మీరు నేర్పించారు. మేము పరలోకములో ప్రవేశించి మీతో మేము సంతోషంగా జీవించాలంటే మిమ్మల్ని మేము కోరుకోవాలి. లోకాన్ని కోరుకోవడం ద్వారా నష్టపోతాం. పరిశుద్ధుడా, ఈరోజు ధనం మీద మనసు పెట్టుకొని మా జీవితాలు నశించిపోకున్నట్లుగా దైవం మీద మనసు పెట్టుకొని దేవుని ప్రేమలో, దేవుని భక్తిలో, దేవుని శక్తిలో నింపబడిన వారై
మీ వాక్యము చొప్పున జీవించే భాగ్యం ప్రతి ప్రియ బిడ్డలకు దయచేయండి. వారి మనసును మీ వైపు మళ్ళించండి. మీ కృపలో స్థిరపరచండి. మీ మహిమ కొరకు వాడుకునండి. ధనవంతులు అవడం కంటే దైవికమైన బిడ్డలుగా జీవించటంలో దేవుని సంపూర్ణ శక్తి మాకు లభిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో మీ స్వరం వింటున్నాను. ప్రియ బిడ్డలు, దైవికమైన పిల్లలుగా ఏ కొదువ లేకుండా, అన్న వస్త్రానికి లోటు లేకుండా, వారు చేపట్టే ప్రతి కార్యములు వారికి విజయము కలిగేలాగున దీపించుమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్మును దీవించుగాక.